పింక్ లో ఇంక్, కలర్ఫుల్ పింక్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా. కేసీఆర్ ఆలోచనలు అంటే అలానే ఉంటాయి. మరి బీఆర్ఎస్ అంటే ఆషామాషి పార్టీ కాదు, ఉద్యమ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ అంటున్నారు కేసీఆర్. అలాంటి పార్టీ 25వ ఆవిర్భావ సభ అంటే ఎలా ఉండాలి? ధూమ్ ధామ్గా ఉండాలి, దుమ్ము రేపాలి అంటున్నారు కేసీఆర్. అందుకే సభకి కనీసం 10 లక్షల మందిని తరలిస్తామంటున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను అట్టహాసంగా జరపాలని నిర్ణయించారు గులాబీ బాస్ కేసీఆర్. వరంగల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. సభను సక్సెస్ చేసే బాధ్యతలను ముఖ్య నేతలకు అప్పగించారు. 2 రోజులుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. ఒక్కో నియోజకవర్గం నుంచి 1,00,000 మందిని సభకు తరలించేలా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ సభ అనగానే ప్రజలు స్వచ్ఛందంగా వస్తారన్న కేసీఆర్ నేతలు అందుకు తగ్గట్టు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైన కేసీఆర్ వరంగల్ బహిరంగ సభతో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఏవండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న కేసీఆర్ బహిరంగ సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు బీఆర్ఎస్ గతంలో ఇచ్చిన సంక్షేమ ఫలాలను ప్రజలకు గుర్తు చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. పింక్ బ్యానర్ లో ఉద్యమ ఇంకు కలపాలని బీఆర్ఎస్ నేతలను ఆదేశించారు కేసీఆర్. ఉద్యమ పార్టీగా ప్రతి నియోజకవర్గానికి బీఆర్ఎస్ తో అనుబంధం ఉందన్నారాయన. అందుకే ప్రతి నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్. 2004 నుంచి 14 వరకు ఆయా నియోజకవర్గాలతో బీఆర్ఎస్ కున్న సెంటిమెంట్ ను ప్రస్తావిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలి అన్నారు. 2009లో కేసీఆర్ దీక్ష సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలు చేసిన పోరాటాన్ని ఫోటోల రూపంలో ప్రదర్శించాలని నేతలకు సూచించారు కేసీఆర్. తెలంగాణ ప్రజానికానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ ఉంటుందన్నారు కేసీఆర్. వరంగల్ బహిరంగ సభ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు వేసి ప్రజల పక్షాన పోరాడతామన్నారు గులాబీ బాస్.